అమెజాన్ ప్రైమ్ లో స్టార్ అని చెప్పి ఒక సినిమా కనిపిస్తే చూసా. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టార్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలనుకునే ఒక అబ్బాయి హీరో అయ్యాడా లేదా అనే జర్నీయే ఈ స్టార్ ఫిలిం. ఈ ఫిలిం చూడటానికి చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ లేకుండా కొంచెం రియలిస్టిక్ గా తీశారు. ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ లేకుండా అంటే సాంగ్స్ అండ్ ఫైట్స్ అయితే ఉన్నాయి. అలా కాకుండా మన లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ మరీ ఈజీగా హీరో ఓవర్కమ్ చేసేయకుండా నేచురల్ ప్రాసెస్ లోనే ఓవర్కమ్ చేసే విధంగా చూపించారు. సో అదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఫస్ట్లీ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకుంటే లీడ్ క్యాస్ట్ కెవిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కెవిన్ అనగానే మనకి దాదా సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా మనకి ఎంత బాగా నచ్చిందో ఈ స్టార్ మూవీ కూడా ఆ మూవీకి దగ్గర మనకి అంతే బాగా నచ్చుతుంది. సో అంత బాగా పర్ఫార్మ్ చేశారు ఈ ఫిలిం లో. అండ్ ఈ ఫిలిం లో నాకు ఇంకో రోల్ కూడా చాలా బాగా నచ్చింది. అది కెవిన్ వాళ్ళ ఫాదర్ రోల్, అదే లాల్ రోల్ అన్నమాట. సో లాల్ ఈ మూవీలో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి, చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అండ్ ఫాదర్ కి సన్ కి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అండ్ మనం కూడా చాలా సీన్స్ కి మనం డైరెక్ట్ కనెక్ట్ అవుతాం అనమాట. సో అంత బాగుంటాయి అనమాట సీన్స్. అండ్ ఈ ఫిలిం లో అదితి కూడా ఒక డీసెంట్ రోల్ చేశారు. సో అదితికి కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ అయితే ఈ మూవీతో వచ్చింది. మూవీస్ కి రిలేట్ అయ్యి ఉన్న సినిమాలు చూసుకుంటే లైక్ నేను ఇంతే గానీ లైక్ ఇంకేమైనా అదర్ మూవీస్ తీసుకుంటే దాంట్లో వాళ్ళ స్ట్రగుల్స్ ఒక రకంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఈ మెయిన్ లీడ్ పడ్డ స్ట్రగుల్స్ వేరే రకంగా ఉన్నాయి అన్నమాట. సో ఆ స్టార్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే జస్టిఫికేషన్ డైరెక్టర్ ఇచ్చారు మూవీ ఎండింగ్ లో. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఒక జస్టిఫికేషన్ వల్ల నాకు సినిమా మీద ఇంప్రెషన్ ఒక 10 times పెరిగింది. సో అంత బాగా జస్టిఫై చేశారు ఆ పాయింట్ ని. అండ్ ఈ మూవీలో నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని అన్నెసరీ కైండ్ ఆఫ్ ఫైట్ సీక్వెన్సెస్ వస్తాయి. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక చిన్న లాగింగ్ పోర్షన్స్ ఉంటాయి అంతే. సో అవి ఒక నెగటివ్ పాయింట్స్. అండ్ సాంగ్స్ అంతగా బాగోవు తెలుగులో వినడానికి. సో అదొక నెగటివ్ పాయింట్స్. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ మీరు చూడొచ్చా అంటే ఎస్, మీరు డెఫినెట్ గా చూడొచ్చు. ఒకవేళ మీరు ఫిలిమ్స్ అండి మీరు ఫిలిమ్స్ కోసం ట్రై చేస్తుంటే మీరు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఫిలిం కి. అండ్ ఓవరాల్ గా ఈ ఫిలిం నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. సో అదండి స్టార్ మూవీ రివ్యూ. అండ్ ఈ ఫిలిం తెలుగులో కూడా ఉంది. సో మీరు హ్యాపీగా చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో టు అఖిల్ పాలడ్గో టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.